Hello everyone, welcome to Sai Ram Sampath Rao Education. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of our Drisha program, which is a free daily mains answer writing series for TGPSC Group 1, మనం రీసెంట్గా లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈరోజు మనం ఎస్ఏ పేపర్ నుంచి పేపర్ 1 నుంచి ఒక క్వశ్చన్ అనేటటువంటిది పిక్ చేసుకుని డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సెషన్ని తప్పకుండా పూర్తిగా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ఏ పేపర్కి సంబంధించి మీకు ఉన్నటువంటి చాలా డౌట్స్ నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఒక ఎస్ఏని మీరు స్ట్రక్చర్ చేసుకోవాలి, ఏ విధంగా స్కెలెటన్ అనేటటువంటిది మీరు ఫ్రేమ్ చేసుకోవాలి, మల్టిపుల్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా జనరేట్ చేయొచ్చు, సో ఇలాంటి చాలా విషయాలు నేను చెప్తాను. చాలామంది చేసే తప్పుల గురించి కూడా నేను మాట్లాడతాను. కానీ ఈరోజు మన ఎస్ఏ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మనం విజేత అనే పేరుతో ఒక కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని జూలై 1 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఎవరైనా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మేము ఓన్లీ 25 సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాం, పేపర్ కరెక్షన్ ఎక్కువగా డిలే అవ్వకుండా ఉండడానికి. అండ్ దాంతోపాటు అందరి మీద క్లోజ్ వాచ్ అనేటటువంటిది పెట్టడానికి, ఫోకస్ అనేటటువంటిది పెట్టడానికి చాలా తక్కువ మంది ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. డైలీ టెస్ట్ 75+ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ 16 ఉంటాయి, అండ్ ఫుల్ అండ్ టెస్ట్ మొత్తం 14 ఉంటాయి. స్కెడ్యూల్ కూడా చాలా రేషనాలిటీతో ఒక పర్ఫెక్ట్ వేలో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో యూజువల్లీ కన్వెన్షనల్గా మనకి పేపర్ 2 దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ పార్ట్తో ఎవరైనా స్టార్ట్ చేస్తారు. మనం తెలంగాణ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాంతో, బికాస్ దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ టాపిక్ కాబట్టి తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాని తర్వాత అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తాం. సో ఎస్ఏ పేపర్ కూడా కాంప్రహెన్సివ్గా దీనిలో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ద్వారా, అంటే ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ద్వారా యూ కెన్ ఈజీలీ అసెస్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్. You go to any institution in AP and Telangana, any institution in AP and Telangana, I don't think you find this quality of content and this quality of model answers. That is what I can guarantee you. Okay, because we have a special R&D team, research and development team ఉంది. వాళ్ళ కంటెంట్ ఇస్ పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా డిజైన్ చేస్తారు. రీసెంట్ ఫ్యాక్ట్స్, డేటా, ఎవ్రీథింగ్ మన మోడల్ ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. యూ విల్ గెట్ ద బెస్ట్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. And I will be closely monitoring and evaluating your performance. So always mains is one of the very important phases of your examination for mains, and especially some subjects like Telangana movement and essay and science and technology etc. You need to follow responsible teachers because your ranks and service are at stake. Always follow those people who proved their mettle before, who actually helped people to get into various services. ఓకేనా, అది మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఆల్వేస్ చూజ్ యువర్ మెంటర్స్ వైజ్లీ, ఎస్పెషల్లీ ఫర్ యువర్ మెయిన్స్, రైట్? సో మరి విత్ దిస్ అనౌన్స్మెంట్ లెట్ us స్టార్ట్ అవర్ ఎస్ఏ డిస్కషన్ టుడే. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ సిలబస్లోని పేపర్ 1 జనరల్ ఎస్ఏలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో సెక్షన్ 1లో ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకున్నాం అన్నమాట. ఓకేనా, వెరీ స్టాండర్డ్ క్వశ్చన్. అండ్ నాట్ ఓన్లీ టీఎస్పీఎస్సీ, ఈవెన్ ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఎగ్జామినర్ అండ్ పేపర్ ఎవరైతే ఫ్రేమ్ చేస్తారో వాళ్ళకి వెరీ ఫేవరెట్ టాపిక్ ఏంటి అంటే ఉమెన్ అమ్మ. ఉమెన్ అండ్ ఈవెన్ అదర్ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ చిల్డ్రన్, డిజేబుల్డ్, ఎల్జీబీటీక్యూ, ఈవెన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దేర్ ఇష్యూస్, ఇలాంటి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. కాబట్టి మీకు రెడీమేడ్ కంటెంట్ అనేటటువంటిది, రెడీమేడ్ ఎనెక్డోట్స్ కానీ, డేటా కానీ, కొటేషన్స్ కానీ, రెడీమేడ్ కన్క్లూజన్స్ కానీ ఇవన్నీ ముందుగానే మీరు పెట్టుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్కి ఇదంతా ఉపయోగపడుతుంది. ఓకేనా, బట్ వాట్స్ ఎవర్ మీ దగ్గర ఇన్ కేస్ కంటెంట్ లేకపోయినప్పటికీ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ద్వారా ఏ విధంగా మీరు కంటెంట్ పూల్ చేయొచ్చు, ఒక ఆన్సర్ స్కెలిటన్ అనేటువంటిది ఎలా పెట్టుకోవచ్చు, ఎలాంటి జార్గాన్ అండ్ టెర్మినాలజీ మీరు చాలా కాన్షియస్గా ఎస్ఏ పేపర్లో ఉపయోగించడం ద్వారా ఒక క్రెడిబుల్ ఆన్సర్ అనేటువంటిది మీరు తయారు చేయొచ్చు. ఇలాంటి చాలా టిప్స్ నేను ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఆల్వేస్ ఫాలో రెస్పాన్సిబుల్ టీచర్స్ ఫర్ ఎర్ ఎస్ఏ పేపర్. ఎందుకు అంటే నేను ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నాను అంటే మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కోర్స్ మీరు చూసినా, లేకపోతే ఎనీ స్కోర్స్ మీరు చూసినా, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 3 పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి స్కోర్స్ అందరికీ సమానంగానే ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ నేమ్ లేనటువంటి వాళ్ళకి, అన్ఫార్చునేట్లీ ర్యాంక్ సాధించలేనటువంటి వాళ్ళకి తేడా ఎక్కడుంటుంది అంటే ఎస్ఏ పేపర్ అండ్ దాంతోపాటు సమ్ క్రిటికల్ సబ్జెక్ట్స్ లైక్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ దాంతోపాటు
సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి మీదే ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఎస్ఏ మీరు స్కోర్ రేంజ్ గమనించండి ఎప్పుడైనా. సమ్ పీపుల్ 10 మార్క్స్ స్కోర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ ఈవెన్ 85+, 90+ స్కోర్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. 10 మార్క్స్ స్కోర్ చేశారంటే వాళ్ళు ఎస్ఏ పేపర్ని సీరియస్గా తీసుకోలేదని అర్థం, ఎస్ఏ పేపర్కి అసలు పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదని అర్థం. అలాంటి తప్పు మాత్రం చేయమాకండి. సమ్ పీపుల్ ఈవెన్ 85+, ఈవెన్ 90+ స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క నేమ్ తప్పకుండా మెరిట్ లిస్ట్లో ఉంటుంది, ఎవరైతే ఎస్ఏ పేపర్లు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు. సో ద రేంజ్ విల్ బి వెరీ వైడ్ మీరు గమనిస్తే, రైట్. సో అదే మీరు అదర్ పేపర్స్, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అంటూ చూస్తే మీకు ప్రతి ఒక్కరికి అరౌండ్ 65, 70, 55, 60 మీకు ఇలాంటి మార్క్స్ రేంజ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీవన్ విల్ బి ఫాలోయింగ్ ద సేమ్ రిసోర్సెస్, ఎవ్రీవన్ విల్ బి ఫాలోయింగ్ ద సేమ్ మోడల్ ఆన్సర్స్, ఎవ్రీవన్ విల్ బి ఫాలోయింగ్ the same reference books, the same content, the same structure in their answers, same illustrations and all, right? So అక్కడ మీకు మార్క్స్ రేంజ్ ఎక్కువ కనిపించదు. బట్ కానీ ఎస్ఏ పేపర్ కానీ మీరు అదర్ సబ్జెక్ట్స్, క్రిటికల్ సబ్జెక్ట్స్ ఆర్ గేమ్ చేంజర్ సబ్జెక్ట్స్ అని పిలుస్తాను నేను, వాటిలో రేంజ్ అనేటటువంటిది మీకు ఎక్కువగా మీరు చూడొచ్చు. ఓకేనా? సో see, we follow a system in all our classes. When you follow our system, there is no power on the earth can stop you answering questions in your mains examination amma. Especially I am very strong in mains, మళ్ళీ చెప్తున్నాను. సో అందుకే ఆల్వేస్ ఫాలో రెస్పాన్సిబుల్ టీచర్స్ ఇన్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్, రైట్? సో దట్ బీయింగ్ సెడ్, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎస్ఏలోకి వెళ్ళే ముందు ఎస్ఏ పేపర్కి సంబంధించి ఎక్కువ మంది చేసేటటువంటి మిస్టేక్స్ కానీ, లేకపోతే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రష్ చేద్దాం, వాటిని టచ్ చేద్దాం. దాని తర్వాత దిస్ పర్టిక్యులర్ ఎస్ఏ ద్వారా మనం ద అప్రోచ్ ఎలా ఉండొచ్చు ఇవన్నీ మనం మాట్లాడదాం. అండ్ ద ఎంటైర్ డీటెయిల్డ్ అప్రోచ్ అండ్ మోడల్ ఆన్సర్తో కలిపినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే మన యూట్యూబ్ ఛానల్ నేమ్, దట్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ నేమ్తోనే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి దిస్ పర్టిక్యులర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఆన్సర్స్ కానీ, ఎవ్రీథింగ్, ద జార్గాన్ దట్ వీఆర్ యూజింగ్ కానీ, ద కాన్షియస్గా డేటాను ఎలా వాడాం, కాన్షియస్గా అనెక్డోట్స్ ఎలా మనం ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది, ఇలాంటి విషయాలన్నీ మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ఏ పేపర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడదాము అంటే, వాట్ ఆల్ థింగ్స్ యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్ వైల్ రైటింగ్ అన్ ఎస్ఏ ఆర్ బిఫోర్ స్టార్టింగ్ అన్ ఎస్ఏ. ఎస్ఏ స్టార్ట్ చేయకముందు మీ మైండ్లో ఉండాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో నేను చెప్తాను. ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెలవెన్స్ అమ్మ. యువర్ ఎస్ఏ మస్ట్ బి రెలవెంట్ అండ్ త్రూ అవుట్ ద ఎస్ఏ యూ నీడ్ టు స్టే యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఎందుకంటే ఎక్కువ వర్డ్స్లో మీరు రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈజీగా డీవియేట్ అయిపోతూ ఉంటాం. డీవియేషన్ ఫ్రమ్ ద టాపిక్ విల్ బి టాలరేటెడ్ అప్ టు ఎ సర్టెన్ పాయింట్, అందులో డౌటే లేదు. బట్ రిలవెన్స్ మెయింటైన్ చేయడం, ఎంత వీలైతే అంత టాపిక్కి స్టిక్ అయి ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ షుడ్ బీ ఇన్ ఏ ఆర్డర్లీ ఫామ్. ఓకేనా? వాట్ ఎవర్ ద ఐడియాస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఏదైతే మీ ఎస్ఏలో మెన్షన్ చేస్తున్నారో దే షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఏ స్ట్రక్చర్, దే షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఫామ్ అనమాట. అదేవిధంగా ఎలా పడితే ఫస్ట్ ఒకసారి ఒక దాని గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక దాని గురించి ఎక్కడికో వెళ్ళిపోయి తర్వాత ఇంకొక డైమెన్షన్ ఎక్కడి నుంచో తెచ్చేసి అలా ఉండకూడదు. ఒక ఆర్డర్లీ ఫామ్లో మీ ఎస్ఏ అనేటువంటిది ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ థింగ్ ఏంటి అంటే, యువర్ ఎస్ఏ మస్ట్ బి వెరీ కన్సైజ్, నో బుల్షిట్, క్లారిటీ ఆఫ్ థాట్ షుడ్ బి మెయింటైన్డ్ ఎట్ ఎనీ కాస్ట్. So you need to maintain the brevity of expression. So clear cut expression, మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలి. You shouldn't be using complex terminologies and all. See, people మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, రైట్? యూపీఎస్సీలో మీకు ఆప్షనల్ తప్పకుండా ఉండుంటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, పిఎస్ఐఆర్ కానీ. ఆ నాలెడ్జ్ మీరు వాడచ్చా ఎగ్జామ్లో అంటే వాడచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, యూ షుడెంట్ ఓవర్ కాంప్లికేట్ యువర్ ఎస్ఏ బై యూజింగ్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్. సో యూ నీడ్ టు యాడ్ డెప్త్ టు యువర్ ఆన్సర్, బట్ కాంప్లెక్సిటీ అనేటటువంటిది వీలైనంత తగ్గించాలి, కన్సైజ్డ్గా ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. ఎవ్రీ పాయింట్ షుడ్ మేక్ సెన్స్ అమ్మ. ఓకేనా? యూ నీడ్ టు అవాయిడ్ ఫ్లవరీ లాంగ్వేజ్ అట్ ఎనీ కాస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లవరీ లాంగ్వేజ్ వాడే ప్రయత్నం చేస్తారు, కాంప్లెక్స్గా ఆర్టికులేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. యువర్ లాంగ్వేజ్ షుడ్ బి అండర్స్టాండబుల్. అవతల వ్యక్తి ఒక 10th క్లాస్ పిల్లోడో లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లోడో అనుకుని మీరు ఆన్సర్ అనేటటువంటిది చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కోహరెంట్.
సో లాజిక్ అండ్ రీజన్ అండ్ రేషనాలిటీ తప్పకుండా మెయింటైన్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, బికాస్ త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఐడియా బిహైండ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రేషనాలిటీ బిహైండ్ ఇంక్లూడింగ్ ఎస్ఏ పేపర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ సైంటిఫిక్ టెంపర్ ఏదైతే ఉందో అది అనలైజ్ చేయడానికి, అండ్ దాంతోపాటు మీ అనలైటికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడానికి, అండ్ దాంతోపాటు మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడానికి, అండ్ దాంతోపాటు యువర్ స్కిల్ ఆఫ్ పెర్సుయేషన్. సో మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి కరెక్టే అనే విధంగా మీరు అవతల వాటిని ఎలా ఒప్పించగలుగుతున్నారు, ఎలాంటి రేషనాలిటీతో ముందుకు వస్తున్నారు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనలైజ్ చేయడం. ఎందుకంటే రేపు పొద్దున్న సివిల్ సర్వెంట్ అయ్యాక మీరు కీ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ మీ చేతుల్లో ఉంటాయి, రైట్? సో ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు దేర్ విల్ బి 2 sections ఆఫ్ పీపుల్ హూ ఫేవర్ దోస్ డెసిషన్స్ అండ్ హూ డెఫినెట్లీ అపోజ్ దోస్ డెసిషన్స్, అవునా కదా? సో అపోజ్ చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు ఒప్పించగలగాలి, ముందు వాళ్ళు ఒప్పించాలి కదా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో, రైట్? సో ఏ విధంగా మీ ఐడియాస్ని మీరు ముందు పెడుతున్నారు, ఆర్డర్లీ ఫామ్లో ఎలా తీసుకొస్తున్నారు, సో అది మీకు ఎస్ఏ పేపర్ ద్వారా చెక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. రేషనాలిటీ, సైంటిఫిక్ టెంపర్, లాజిక్ మెయింటైన్ చేయడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, పావర్టీ గురించి ఒక ఎస్ఏ ఉందనుకోండి. దేశంలో పావర్టీ మొత్తం పోవాలి అంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో 50 లక్షలు జమ చేస్తే గవర్నమెంట్ సరిపోతుందని వేఫార్లో మీరు రాశారనుకోండి, దట్ ఈస్ ఇర్రేషనల్, అది ఇల్లాజికల్, అవునా? అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వకూడదు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో పేదరికం మొత్తం పోవాలి అంటే ఇన్ని దేవాలయాలు నిర్మించడం ద్వారా మనం పేదరికాన్ని పోగొట్టొచ్చు అని మెన్షన్ చేశారనుకోండి, దట్ ఈస్ ఇల్లాజికల్. అర్థమైందా? సో దట్ మీ సైంటిఫిక్ టెంపర్ ఎంతవరకు ఉందో అది క్లియర్గా మీకు అక్కడ మీ ఎస్ఏ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ద 6th important thing, this is very 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 important that you need to keep in mind while writing an essay, that is you must abide by the law of the land, the fundamental law of the land, the basic and most important law of the land, that is constitution. You need to uphold the constitutional values at all times. అర్థమైందా? సో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి అబైడ్ అవుతున్నానా లేదా ఎలా తెలుస్తుంది సార్ అంటే, ద ఫౌండేషన్స్ ఆఫ్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, సోవరెనిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఇలాంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశాన్ని హిందూ రాజు చేయడం అనేటువంటిది కరెక్ట్, లేకపోతే ముస్లింలందరినీ భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ పోతాయి, ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి వాడకూడదు. ఎందుకంటే దోస్ స్టేట్మెంట్స్ విల్ అండర్మైన్ ద సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్? సో డోంట్ వరీ, ఎలా ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, వేరియస్ డైమెన్షన్స్ని ఏ విధంగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, అండ్ జార్గాన్ అండ్ టెర్మినాలజీని కూడా స్కిల్ఫుల్గా ఎలా యాడ్ చేయొచ్చు మీ ఎస్ఏలో, ఇవన్నీ నేను చెప్తాను మన క్లాసెస్లో, నాట్ టు వరీ అట్ ఆల్. సో ఇప్పుడు మీకు బేసిక్ ఐడియా అనేటువంటిది వచ్చింది కాబట్టి ఎస్ఏ పేపర్ గురించి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, దిస్ పర్టికులర్ ఎస్ఏ ఏదైతే ఉందో దీన్ని డిస్కస్ చేస్తాను, బేసిక్ అప్రోచ్ గురించి మాట్లాడదాం, ఏ విధంగా మీరు ఇంట్రడక్షన్స్ అనేటువంటివి రాయొచ్చు, ఏ విధంగా మీరు కన్క్లూజన్స్ అనేటువంటి యాడ్ చేయొచ్చు, ఇవి కూడా నేను మాట్లాడతాను, డోంట్ వరీ. సో క్వశ్చన్, క్లాసిక్ క్వశ్చన్, వెరీ వెరీ క్లాసిక్ క్వశ్చన్, patriarchy in India, challenges, progress and the road ahead. Very classic question. So you need to touch each component in the question. First you need to talk about patriarchy in India, the status or the evolution of patriarchy in India. So essay can be dealt in multiple ways. You can come up with a temporal analysis. Temporal analysis mean various times. For example, so how patriarchy అనేటువంటిది ఓవర్ ద టైం ఎవాల్వ్ అవుతూ రావడం అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎర్లీ వేదిక్ టైమ్స్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత మౌర్యన్ పీరియడ్, తర్వాత గుప్తా పీరియడ్, తర్వాత మిడివల్ పీరియడ్, తర్వాత మోడర్న్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఎవాల్వ్, లేకపోతే ఫ్రీడమ్ స్ట్రగుల్ సమయంలో కానీ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మెన్షన్ చేయడం కానీ, లేకపోతే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో పేట్రియార్కల్ ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయడం కానీ. సో ఆ విధంగా మీరు ఆ విధంగా ఎస్ఏ అనేది ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు. లేకపోతే యూ కెన్ టాక్ అబౌట్ వేరియస్ డైమెన్షన్స్ లైక్ పొలిటికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, సోషల్ డైమెన్షన్, ఎన్విరాన్మెంటల్, లీగల్, కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్. సో ఈ డైమెన్షన్స్ అనేటటువంటిని ఒకదాని తర్వాత ఒకటి రాయడం ద్వారా కూడా మీ ఎస్ఏ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రక్చర్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ ఇది, బట్ ఐ డోంట్ సజెస్ట్ దిస్ పర్టికులర్ స్ట్రాటజీ, బికాజ్ ఒక స్ట్రక్చర్, మీరు ఒక డైమెన్షన్స్ వెతికే క్రమంలో మీరు ఆ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుంటారు, డీవియేట్ ఎక్కువగా అయిపోతారు. రెలవెన్స్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకున్నాం కదా, ఎస్ఏ కావాల్సిన రెలవెన్స్ పోతుంది 100% ఆ విధంగా మీరు చేయడం వల్ల. అఫ్ కోర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ రెలవెన్స్ని కూడా మీరు కాపాడుకోవచ్చు ఈ పర్టికులర్ స్ట్రాటజీ ద్వారా. బట్ నేను ఇంకా బెటర్ సజెషన్స్, బెటర్ స్ట్రాటజీస్ అనేటువంటి మన క్లాసెస్లో చెప్తాను, అసలు వరీ అవ్వద్దు, రైట్? అండ్ ఇంట్రడక్షన్లో వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ కమ్ అప్ విత్ ఏ వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ anecdotes.
అనెక్డోట్స్ సింప్లీ మీన్ ఏ షార్ట్ స్టోరీ, ఒక చిన్న కథ కింద మనం చెప్పొచ్చు. అనెక్డోట్స్ ఎంత ఎఫెక్టివ్గా వాడచ్చు, నేను ఎన్సీఆర్టీని క్రెడిబుల్ సోర్స్, ఎన్సీఆర్టీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎన్సీఆర్టీని నేను చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత ఇంట్రెస్టింగ్గా మీరు ఒక పర్టికులర్ టాపిక్ని స్టార్ట్ చేయొచ్చు అనెక్డోట్స్ని ఉపయోగించి అని కూడా చెప్తాను. అండ్ మీరు అనెక్డోట్స్తో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, అతకనట్టు అనెక్డోట్స్ క్రియేట్ చేసామనుకోండి, సో తెలిసిపోతుంది అనమాట, తేలిపోతుంది. సో కావాలని ఏదో అనెక్డోట్ని ఇరికించాడనే విధంగా తెలిసిపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. ఓన్లీ తప్పకుండా మీరు షూర్గా అది అనెక్డోట్ వర్కౌట్ అవుతుందని మీకు బలంగా అనిపిస్తేనే దాన్ని వాడే ప్రయత్నం చేయండి. అందుకే అనెక్డోట్స్ కూడా ప్రతి థీమ్కి ఒక 3-4 అనెక్డోట్స్ అనేటువంటి మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ ఉందనుకోండి, నేను నా యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది కిరణ్ బేడి అనెక్డోట్ ఏదైతే ఉంటుందో, అంటే ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఆవిడ యొక్క స్టోరీతో స్టార్ట్ చేయొచ్చని చెప్తాను. లేకపోతే మేరీ కామ్ స్టోరీ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయొచ్చని చెప్తాను. బట్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో మీకు ఉపయోగపడే ఇంకో టిప్ చెప్పనా? సో రీసెంట్ సెన్సేషన్ నిఖత్ జరీన్ కానీ, లేకపోతే షీఈ్ ప్రొఫెషనల్ బాక్సర్ ఫ్రమ్ తెలంగాణ, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. లేకపోతే పూర్ణ మలావత్ కానీ, షీఈ్ అ మౌంటైనర్ ఫ్రమ్ తెలంగాణ, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, వెరీ యంగ్ మౌంటైనర్, రైట్? సో వీళ్ళ గురించి మీరు వీళ్ళ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వీటి మీద అనెక్డోట్స్ ముందుగానే తయారు చేసుకొని వాటిని మెన్షన్ చేయడం ద్వారా మీరు చాలా మార్క్స్ అనేటటువంటి ఫేస్ చేయొచ్చు. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ యాడ్ తెలంగాణ టచ్ టు యువర్ ఎస్ఏ. ఓకేనా? సో దీస్ టిప్స్ ఏవైతే ఉంటాయి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, అదర్స్తో పోలిస్తే మీకు కన్ఫర్మ్గా ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది అండ్ తప్పకుండా మీ స్కోర్ అనేటటువంటిది బెటర్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ మీకు చూపించి ఎంత ఎఫెక్టివ్గా అనెక్డోట్స్ పనిచేస్తాయి, అనెక్డోట్స్ని ఎఫెక్టివ్గా వాడటం ద్వారా ఇంట్రడక్షన్స్ని మీరు ఎంత అద్భుతంగా రీడబుల్గా మార్చొచ్చో నేను ఇప్పుడు మీతో మాట్లాడతాను, వినండి ఒకసారి. సో నేను ఇక్కడ ప్లేస్ చేసినటువంటిది 9th ఎన్సీఆర్టీ హిస్టరీలోని చాప్టర్ 3 మీరు గమనిస్తే దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. సో దిస్ పర్టిక్యులర్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ నాజీయిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్. బట్ డైరెక్ట్గా హిట్లర్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే నాజీయిజంని డెఫినేషన్ గురించి మాట్లాడడం కానీ, వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఇస్ ఇట్, సో దాని గురించి మాట్లాడకుండా ఏం చేశారు, సో ఫస్ట్ 2 పారాస్లో మనకు ఒక స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీని మెన్షన్ చేయడం ద్వారా రీడబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ని ఇంకా పెంచడం అనేటువంటిది జరిగిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా దిస్ పర్టికులర్ చాప్టర్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. టూకీగా ఈ స్టోరీ గురించి మాట్లాడాలంటే, అడాల్ఫ్ హిట్లర్ వన్ ఆఫ్ ద సపోర్టర్స్ అండ్ నాజీ సింపథైజర్ అయినటువంటి గోబెల్స్ ఎవరైతే ఉన్నారో ఆయన తనకి తానుగా కాల్చుకొని చనిపోవడం అనేది జరుగుతుంది, సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎలైట్ పవర్స్ అందరూ కలిపి దిస్ యాక్సిస్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద విజయం సాధించిన తర్వాత, ఓకేనా? ఎందుకంటే ఎలైట్ పవర్స్ వీళ్ళందరినీ ఓచుకోత కోయడం కన్ఫామ్ కాబట్టి, వీళ్ళందరి మీద అటాక్స్ జరపడం కన్ఫామ్ కాబట్టి, సో టార్చర్ చేయడం కన్ఫామ్ కాబట్టి హిట్లర్ అండ్ ఈ సింపథైజర్స్ని, సో అందుకే ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అతని యొక్క కొడుకు 11 year old జర్మన్ బాయ్ కాల్డ్ హెల్ముత్, ఆయన యొక్క పర్స్పెక్టివ్లో ఈ స్టోరీ ఏదైతే ఉంటుందో దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. రిమెంబర్, అనెక్డోట్ షుడ్ బి ద ఎజెండా ఆఫ్ ద అనెక్డోట్ ఈజ్ టు మేక్ యువర్ ఎస్సే ఇంట్రెస్టింగ్, ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ ఎస్సే ఇంట్రెస్టింగ్. బట్ ఆ పర్టికులర్ అనెక్డోట్ అనేటటువంటిది కన్ఫామ్గా జరిగిందే ఉండాలని లేదు. సో యూ మేక్ క్రియేట్ ఇట్, అర్థమైంది? అదొక నావెల్ ఐడియాని బేస్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సనాలిటీ యొక్క లైఫ్ స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ పర్సనాలిటీ యొక్క స్పీచ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా మీరు మీ ఎస్సే అనేటటువంటిది స్టార్ట్ చేయొచ్చు. అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఎస్సే వచ్చింది అనుకోండి, ఇన్ కేసు నరేంద్ర మోడీ గారి యొక్క ఇండిపెండెన్స్ డే స్పీచ్ కానీ, లేకపోతే నిర్మలా సీతారామన్ గారి యొక్క బడ్జెట్ స్పీచ్ కానీ, దాంతో కూడా మీ యొక్క ఆన్సర్ని మీరు స్టార్ట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా మీరు మార్చొచ్చు. ఓకేనా? అండ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, రిలవెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనెక్డోట్ ఏదో రాసేసామా అని కాదు, అనెక్డోట్ ఏదైతే ఎస్సీ సెంట్రల్ ఐడియా ఉందో దానికి తప్పకుండా రెలవెంట్గా ఉండాలి, తప్పకుండా అతికేటట్టు ఉండాలి. ఈవెన్ మీరు ఇంట్రడక్షన్లో కొటేషన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఆ కొటేషన్స్ కూడా తప్పకుండా ఏదైతే ఎస్సీ అనేటటువంటిది ఉందో, ఎస్సీ యొక్క సెంట్రల్ పాయింట్ ఉందో, సెంట్రల్ ఐడియా ఉందో దానికి రెలవెంట్గా ఉండాలి. ఏది పడితే అది రాసేసి అండ్ అతకకుండా ఏమైనా రాస్తే మాత్రం అది బ్యాక్ ఫైర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దట్ విల్ బి సూసైడల్ యాక్ట్ ఫర్ యువర్ ఎస్సే ఆర్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ పర్టికులర్ ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ ద్వారా అనెక్డోట్స్ యొక్క ఉపయోగం ఏంటి, అనెక్డోట్స్ ఇంట్రోలో ఎందుకు ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు, ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఎస్ఏ క్వశ్చన్లోకి. ఆల్రెడీ నేను చదివి వినిపించాను, మరొకసారి చదువుతున్నాను వినండి. పేట్రియార్కీ ఇన్ ఇండియా ఛాలెంజెస్, ప్రోగ్రెస్ అండ్ ద రోడ్ అహెడ్ అనే క్వశ్చన్ మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
సో దీనిలో 3 కంపోనెంట్స్ ఉన్నాయి. మూడింటిని చక్కగా అడ్రస్ చేయడం ద్వారా మీరు ద వర్డ్ లిమిట్ ఏదైతే మనకి ఇచ్చారో 1200 వర్డ్స్, అది హ్యాపీగా ఎఫెక్టివ్గా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఛాలెంజెస్ గురించి ఫస్ట్ రాస్తారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఒక 2 పారాస్ రాసే ప్రయత్నం చేయండి. అరౌండ్ 100 వర్డ్స్ వరకు ఇంట్రడక్షన్ ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయాలి. తర్వాత ప్రోగ్రెస్, దేశం సాధించినటువంటి మైల్ రాయిలు ఏంటి, పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయడంలో దాన్ని మెన్షన్ చేయండి. ద రోడ్ అహెడ్, వే ఫార్వర్డ్, ఇంకేం చేయొచ్చు, ఇంకెలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇంకెలాంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, వాటి గురించి కూడా మెన్షన్ చేస్తారు. సో క్లియర్గా మీకు పర్ఫెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేయబడింది. సో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. బట్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దిస్ పర్టికులర్ essay, you must be knowing about what exactly is the meaning of patriarchy. Patriarchy is a social system where men hold the power. Men will be treated as desirable ones, రైట్. అంటే మగవాళ్ళ చేతుల్లో పవర్ అనేటువంటిది ఉంటుంది. మగవాళ్ళ ఆధిక్యత, పురుష ఆధిక్యత అనేటువంటిది కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. పితృస్వామ్యం అని చెప్పి అంటాం, రైట్. మన భారత ఉపఖండంలో ఓవర్ ద ఇయర్స్ పేట్రియార్కల్ సిస్టమ్ కన్సాలిడేట్ అవుతూ రావడం అనేటువంటిది జరిగింది. ఏన్షియన్ టైమ్స్ మిడివల్కి ఇంకా బలపడింది, మిడివల్ టైమ్స్కి మోడర్న్కి ఇంకా బలపడడం అనేటువంటిది జరిగింది. ఉమెన్ కంప్లీట్గా ఎక్స్క్లూడ్ కాబడుతూ ఉండడం అనేటువంటిది జరిగింది. సో పొలిటికల్ పార్టిసిపేషన్లో కానీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్లో కానీ, లైట్ సోషల్ స్టాటస్లో కానీ, అథారిటీలో కానీ ఆడవాళ్ళు ఎప్పుడు అన్యాయానికి, డిస్క్రిమినేషన్కి, వివక్షకు గురవుతూనే వస్తున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం చెప్పేటప్పుడు కూడా మా తాత చిన్నప్పుడు నేను బతుకున్నప్పుడు ఎంత తినేవాడు అంత తినేవాడు అని చెప్తారు, కానీ తాత ఎంత జేజికి మిగిల్చాడో ఎవరు చెప్తారా, ఎవరైనా మాట్లాడడం అనేటువంటిది జరగదు. పేట్రియార్కీ అనేటువంటిది మన యొక్క సోషల్ సిస్టంలో కంప్లీట్గా ఇండల్జ్ అయి ఉండడం అనేటువంటిది జరిగింది, ఇంబైబ్ అయి ఉండడం అనేటువంటిది జరిగింది. ఆడవాళ్ళు ఒక సలహా ఇచ్చినా నీకేం తెలుసు పక్కెళ్ళు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం, అవునా. అండ్ ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇలాంటి పేట్రియార్కీ ఇండియా మీద ఎస్సే ఒకవేళ వస్తే చాలామంది ఏం చేస్తారంటే పేట్రియార్కీ యొక్క డెఫినేషన్తో స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అక్కడ పేట్రియార్కీ అనేటువంటి సిస్టమ్ గురించి మీకు అడగట్లేదమ్మా క్వశ్చన్. పేట్రియార్కీ ఇన్ ఇండియా, భారతదేశంలో పితృస్వామ్య విధానం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, ప్రోగ్రెస్ అండ్ రోడ్ హెడ్ గురించి మాట్లాడమంటున్నారు. జిఎస్లో ఇట్ ఈస్ ఓకే టు డిఫైన్ ఎ పర్టికులర్ టర్మ్. ఇట్ ఈస్ ఓకే to start your answer with writing the definition of a particular term. బట్ కానీ ఎస్ఏ పేపర్లో ఎప్పుడూ అది చెయ్యమాకండి. ఎస్ఏ పేపర్లో ఎయిదర్ కొటేషన్ వాడండి ఇండక్షన్లో, లేదా ఒక ఎనెక్డోట్ ద్వారా ఆన్సర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఆన్సర్ అనేటువంటిది స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్ఏ పేపర్లో ఇంకా చాలామంది చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి జిఎస్లో ఎలా రాస్తారు, అలాగే ఫస్ట్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏం చేస్తారు, 1A అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఆన్సర్ రాయడం మొదలు పెట్టేస్తారు. అలా ఎప్పుడు చేయమాకండి. క్వశ్చన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఏదైతే మనకి కొటేషన్స్లో క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారో, పేట్రియార్కీ ఇన్ ఇండియా, ఛాలెంజెస్, ప్రోగ్రెస్ అండ్ రోడ్ హెడ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత దాని కింద ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నేను అందుకే ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ మీకు చెప్తూనే ఉంటా ఉన్నాను, రైట్. సో నేను ఏం చేస్తానంటే మీకు ఓన్లీ ద అప్రోచ్ మాత్రమే దిస్ పర్టికులర్ క్లాస్లో నేను మాట్లాడతాను. ఎందుకంటే మీకు మోడల్ ఆన్సర్ ఎనీవే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ వీటిలో అప్లోడ్ చేస్తాం కాబట్టి మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చెక్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ మోడల్ ఆన్సర్. ఎంత మంచి అనెక్డోట్ మనం ఇచ్చాం, ఎంత ఎఫెక్టివ్గా కొటేషన్స్ వాడాం, ఎంత ఎఫెక్టివ్గా డేటా అనేటువంటిది కాన్షియస్గా ప్రతి దానిలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్ జార్గాన్ మనం ఎలా వాడడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నైజేషన్ ఆఫ్ పేట్రియార్కీ, జెండర్ స్టీరియోటైపింగ్, లేకపోతే ఆనర్ బేస్డ్ వైలెన్స్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ దట్ యూ నీడ్, ఇంపార్టెంట్ జార్గాన్ దట్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఎస్ఏ పేపర్. అప్పుడే మీ మార్క్స్ అనేటటువంటివి మీరు మ్యాక్సిమైజ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైంది? అన్పెయిడ్ కేర్ వర్క్ కానీ, లేకపోతే జెండర్ బడ్జెటింగ్ కానీ, గ్లాస్ సీలింగ్ కానీ, ఇలాంటి చాలా టర్మ్స్ మనం కాన్షియస్గా మన ఎస్ఏలో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ పర్టికులర్ జార్గాన్ మాత్రమే మీకు ఎడ్జ్ అనేటువంటిది ఇస్తుంది. పర్ఫెక్ట్గా కొటేషన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమనేటువంటిది జరిగింది. పర్ఫెక్ట్ అనెక్డోట్ ఏదైతే ఉంటుందో దాంతో మనం ఆన్సర్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. యూ చెక్ ద క్వాలిటీ ఆఫ్ మోడల్ ఆన్సర్. యూ గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ బిగ్ ప్లేయర్స్ ఆర్ సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, యూ విల్ నెవర్ గెట్ దిస్ స్టాండర్డ్స్, యూ నెవర్ గెట్ దిస్ క్వాలిటీ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. రిలేటివ్లీ మీకు ద బెస్ట్ అనేటువంటిది మేము ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఈవెన్ విత్ అవర్ ఫ్రీ ఇనిషియేటివ్స్, ఈవెన్ విత్ అవర్ పెయిడ్ కోర్సెస్, ఎనీథింగ్, క్వాలిటీ ఈస్ ద ప్రైమ్ మోటో అట్ అవర్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో, ఇంపార్టెంట్ జార్గాను ఏది ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, వీటన్నింటి గురించి అప్రోచ్ నేను డీటెయిల్గా మాట్లాడతాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండమ్మా, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో దిస్ పర్టికులర్ ఎస్సే చూడండి, ఇంట్రడక్షన్లో మన మోడల్ ఆన్సర్లో మనం ఏం చేసామంటే ఒక వెరీ ఎంగేజింగ్ అనెక్డోట్, ఒక షార్ట్ స్టోరీ ఏదైతే ఉందో దాంతో ముందుకు వచ్చాం. మనం క్రియేట్ చేసినటువంటి ఒక అనెక్డోట్తో ముందుకు వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, మేము ఇక్కడ వాడినటువంటిది ఏంటి అంటే కవిత అనేటటువంటి రాజస్థాన్కి చెందినటువంటి ఒక అమ్మాయి స్కూల్ టీచర్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. సో ఎన్ని సొసైటల్ ప్రెజర్స్ ఉన్నా, సర్కమ్స్టెన్సెస్ ఉన్నా తను స్కూల్ టీచర్ అవుతుంది. స్కూల్ టీచర్ అవడమే కాదు, అదర్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా జీవితంలో మనం ఏదైనా సాధించవచ్చు, పేట్రియార్కల్ సిస్టమ్ని దాటి మనం కళలు కనొచ్చు, ఆ కళలు నిజం చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ ఇన్స్పైర్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేసింది, మొదలుపెట్టింది. సో ఇలాంటి ఒక స్టోరీని మనం క్రియేట్ చేసి పర్ఫెక్ట్ వేలో మనం ప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో అదర్ ఆస్పెక్ట్స్ నేను చెప్పాను, నిఖాత్ జరీన్ ఎవరైతే ఉంటారో ఆవిడ యొక్క స్టోరీ కానీ, పూర్ణ మలావత్ స్టోరీ కానీ, లేకపోతే క్లాసిక్ కిరణ్ బేడి యొక్క సక్సెస్ కానీ, పేట్రియార్కల్ సిస్టమ్ ఆ సమయం నాటి సాంప్రదాయాలు కానీ, లేకపోతే ఆ సమయం నాటి పద్ధతులు కానీ ఎదుర్కొని ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆవిడ ఎలా మారడమనేటువంటిది జరిగింది. లేకపోతే మేరీ కామ్ యొక్క కృషి కానీ, ఆవిడ యొక్క ఎఫర్ట్స్ కానీ, పేట్రియార్కల్ సిస్టమ్స్, ఈ సమాజం తన మీద విధించినటువంటి ఈ పర్టికులర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటే వాటిని దాటి ఆవిడ ఎలా సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ ఉమెన్ అవ్వడం అనేటువంటిది జరిగింది, రైట్. సో ఈ విధంగా కూడా వీటిని ఉపయోగించడం ద్వారా కూడా మీరు ఎఫెక్టివ్గా ఉమెన్ అండ్ ఉమెన్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఎస్సేని స్టార్ట్ చేయొచ్చమ్మా, ఓకేనా, రైట్. సో కొటేషన్ అయినా వాడచ్చు, ఏదైనా స్టాటిస్టిక్స్ గురించి అయినా మీరు మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ మీద మీకు ఒక, లేకపోతే ఉమెన్ సేఫ్టీ మీద మీకు ఒక ఎస్సే వచ్చింది అనుకోండి. సో రీసెంట్ ఉమెన్ సేఫ్టీకి సంబంధించినటువంటి రీసెంట్ డేటా ఏదైతే ఉంటుందో, ఇంతమంది ఉమెన్ లేకపోతే ప్రతి గంటకి ఒక ఉమెన్ అత్యాచారానికి గురవడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే వర్క్ ప్లేస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండేటటువంటి వర్క్ ప్లేస్లో కూడా మహిళల మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక డేటాను ప్రజెంట్ చేయడం ద్వారా కూడా మీరు ఏం చేయొచ్చు, ఒక ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఒక బేస్ ఏదైతే ఉందో, ఒక ఫౌండేషన్ ఏదైతే ఉందో, యూ కెన్ సెట్ దట్ పర్టికులర్ స్టేజ్ ఫర్ ద డిస్కషన్, రైట్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ది షుడ్ క్యాప్చర్ ద రీడర్స్ అటెన్షన్ అండ్ ఇంట్రడ్యూస్ ద థీమ్ ఆఫ్ పేట్రియార్కీ, రైట్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పేట్రియార్కీ ఇన్ ఇండియా. మళ్ళీ చెప్తున్నాను, పేట్రియార్కీని డిఫైన్ చేయడం వల్ల మీరు మార్క్స్ తప్పకుండా కోల్పోతారు. లేకపోతే త్రూ దిస్ ఎస్సే ఐఎమ్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్ పేట్రియార్కీ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ ఛాలెంజెస్, ప్రోగ్రెస్ అండ్ ద రోడ్ అహెడ్, ఇది చేయకూడదు. సినిమాల్లో ఒక ఎమోషన్ ఒక యాక్టర్ ఇస్తున్నప్పుడు ఆ ఎమోషన్కి కింద సబ్ టైటిల్ ఇస్తే ఎంత దీనిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ ఏడుస్తున్నాడు అండి ఒక సీన్లో, సో పలానా యాక్టర్ ఏడుస్తూ ఉన్నాడు అని చెప్తే దాని మీనింగ్ ఏంటి, ఈ యాక్టర్ యొక్క యాక్టింగ్ నువ్వు అవమానిస్తూ ఉన్నట్టు, అవునా కదా. సో ఎలాగూ నువ్వు దాని గురించే మాట్లాడుతున్నావు, అందులో సందేహం లేదు. మళ్ళీ నువ్వు సెపరేట్గా ఇదిగో నేను దీని గురించి మాట్లాడుతున్నాను, త్రూ దిస్ ఎస్సే ఐఎమ్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్, సో అలా రాయడం అనేటువంటిది కూడా చాలా తప్పు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను కంటిన్యూస్గా క్లాసెస్లో మాట్లాడుతూ ఉంటాను. విత్ మై ఎక్స్పీరియన్స్ ఎంతోమంది స్టూడెంట్స్ పేపర్స్ కరెక్ట్ చేసి ఓవర్ ది ఇయర్స్ ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇవన్నీ మన దిశ క్లాసెస్లో కానీ, మన అదర్ క్లాసెస్లో కానీ చెప్తాను. సో చక్కగా మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిలెంట్లెస్గా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ రిమెంబర్ ఆల్వేస్, సక్సెస్ కమ్స్ టు దోస్ పీపుల్ హూ డూ ఏ బోరింగ్ జాబ్ ఆన్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు అదే లేవడం, అదే ఒకే టైంకి లేవడం, ఒకే రొటీన్ ఫాలో అవ్వడం, అదే 10-11 గంటలు చదవడం, ప్రతిరోజు 3 క్వశ్చన్లు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, మెంటర్స్ నుంచి ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ చేసినటువంటి మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవడం, ఈ బోరింగ్ ప్రాసెస్ని ఎవరైతే సమ్ 120 or 130 డేస్ ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ అనేటువంటిది వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో బాడీ పార్ట్లో ఏం చేయాలి మనం, మనకి ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. క్వశ్చన్ గమనిస్తే మనకి 3 కంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ పేట్రియార్కీ గురించి మాట్లాడమన్నారు, అండ్ ప్రోగ్రెస్ మేడ్ గురించి మాట్లాడమన్నారు, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాని గురించి మనకు మాట్లాడమన్నారు. సో చూడండి, ఎస్ఏ మనం ఎలా స్ట్రక్చర్ చేసాము, పేట్రియార్కీకి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయి వాటికి వేరియస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనం మాట్లాడాం. సోషియో కల్చరల్ బ్యారియర్ డైమెన్షన్, మనం ఎకనామిక్ డైమెన్షన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వైజ్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్ మనం యాడ్ చేసాం. వెరస్ ప్రోగ్రెస్ మేడ్ లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ ఎలాంటి ప్రోగ్రెస్, ఎకనామిక్ డైమెన్షన్, ఎడ్యుకేషన్ హెల్త్ డైమెన్షన్, పొలిటికల్ అండ్ సోషల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎంత పర్ఫెక్ట్గా మన ఆన్సర్ని మనం స్ట్రక్చర్ చేసామో చూడండి. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, సైడ్ హెడ్డింగ్స్ ఇన్ని పెట్టాలా సార్ అంటే పెట్టకూడదు. ఎందుకు సార్ మరి మీరు ఇన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టారు అంటే, మీకు రైట్ జార్గాన్ ఏదైతే ఉందో అది మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి మేము సైడ్ హెడ్డింగ్స్ పెట్టాం. చూడండి, ఇక్కడ ఛాలెంజెస్ ఆఫ్ పేట్రియార్కీ అని చెప్పి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెడతారు, ఓకే. దానిలో ఫస్ట్ పారాలో మీరు సోషియో కల్చరల్ బ్యారియర్స్ అనే పారా మీరు ఏం మెన్షన్ చేయకుండా, అంటే ఏం రాయకుండా డైరెక్ట్గా ఫస్ట్ ఒక 2 పారా సోషియో కల్చరల్ బ్యారియర్స్, తర్వాత ఒక 2 పారాస్ ఎకనామిక్ బ్యారియర్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బ్యారియర్స్, పొలిటికల్ రిప్రజెంటేషన్లో బ్యారియర్స్, పారా వైజ్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. ద ఎగ్జామినర్ విల్ అండర్స్టాండ్, ఓకే డిఫరెంట్ డైమెన్షన్స్ని ఇలా పారాస్లో చక్కగా మెన్షన్ చేశారు అని చెప్పి ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఆయనకి చాలా చక్కగా అర్థం అవడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోషియో కల్చరల్ బ్యారియర్స్ చూస్తే మనకి ఇంటర్నలైజేషన్
అండ్ పెర్పెచ్యుయేషన్ ఆఫ్ పేట్రియార్కి మనం గమనించవచ్చు. రైట్, పితృస్వామ్య విధానం, మగవాడే గొప్ప అనే భావన సమాజంలో పూర్తిగా రూట్స్లోకి పాతుకుపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈవెన్ ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సుమన్ టీవీ లాంటి ఛానల్స్ ఎప్పుడైనా చూసారో మీరు చూసే ఉంటారు చాలామంది. కంటిన్యూస్గా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సుమన్ టీవీ లాంటి ఛానల్స్లో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. రోజు ఆడదంటే ఏం చేయాలమ్మా, ప్రతిరోజు ఉదయం లేవాలి, పరిశుభ్రంగా స్నానం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మొగుడికి అందంగా కనిపించాలి, పిల్లల ఆలనా పాలన చూసుకోవాలి, ఇవన్నీ చేయకుండా పళ్ళు తోమకుండా పిల్లల్ని రెడీ చేస్తారు, ఇది చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. రైట్, దో షీఈ్ ఎ ఉమెన్, మహిళ అయినప్పటికీ మహిళ కంటే మగవాడే గొప్ప అనే భావన కంప్లీట్గా డీప్ రూట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఓవర్ దీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయి, పేట్రియార్కీ కన్సోలిడేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆల్ దీస్ రూల్స్ వర్ యాక్చువల్లీ ఫ్రేమ్డ్ బై ద ఎలిట్ మెన్. మగవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ తగినట్టుగా ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆడవాళ్ళ మీద ఈ పర్టికులర్ నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి పెట్టడం అనేటువంటిది జరిగింది. అవునా? సో అది కంప్లీట్గా ఇదవ్వడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మన పురాణాల్లో కూడా ఆడవాళ్ళ గురించి కార్యేషు దాసి కరణేషు మంత్రి సైనేషు రంభ అని చెప్పి అంటారు. కానీ ఉత్తమమైన పురుషుడు ఎలా ఉండాలి, భార్యకి ఎలా సేవలు చేయాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా? ఉండడం అనేటువంటిది జరగదు. రైట్, సో దిస్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడవాళ్ళు కూడా వెనకేసుకు రావడం అనేటువంటిది క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్లైజేషన్ ఆఫ్ పేట్రియార్కీ ఆర్ పెర్పెచ్యుయేషన్ ఆఫ్ పేట్రియార్కీ కింద మనం మాట్లాడొచ్చు అనమాట. అదే, సో దీస్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ విల్ ఎయిడ్ గుడ్ మార్క్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Especially women find themselves as prisoners of patriarchy because they always be burdened by patriarchal baggage and all. రైట్, దానివల్ల అవకాశాలు కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ చేంజ్, అన్ఈక్వల్ రైట్స్ ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది. సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. ఆనర్ బేస్డ్ కిల్లింగ్ అంటే ఆడవాళ్ళ ఒక ఆడది తనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన పరువు తీసింది అనేటువంటి భావన కూడా సమాజంలో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, దీస్ ఆర్ సోషియో కల్చరల్ బ్యారియర్స్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్. అండ్ జెండర్ స్టీరియోటైపింగ్ అదొకటి. మన సొసైటీలో స్టీరియోటిపికల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రిజుడైజ్ అండ్ ప్రీ నోషన్స్ అనేటువంటి మనం చూస్తాం. ఆడదంటే ఇలాగే ఉండాలి, ఆడదంటే ఇలాగే మాట్లాడాలి, ఆడదంటే ఇలాగే బట్టలు వేసుకోవాలి, ఇలా ఉంటేనే వాళ్ళు మంచి ఆడవాళ్ళు, లేకపోతే బరి తెగించినటువంటి ఆడవాళ్ళు. సో ఇలాంటి మాటలు సమాజంలో మనం చాలా వింటూ ఉంటాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బ్యారియర్స్. అకాడమిక్ డిస్పారిటీస్ గురించి కూడా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడాలి మనం కన్ఫర్మ్గా లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కానీ, ఆడవాళ్ళకి గ్లాస్ సీలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కువగా పింక్ కలర్ జాబ్స్ మాత్రమే పరిమితం అవుతారు. రిసెప్షనిస్ట్ జాబ్స్ కానీ, లేకపోతే నర్సింగ్ పొజిషన్స్ కానీ, లేకపోతే వేరే వాళ్ళకి సర్వీస్ చేసేటటువంటి పొజిషన్స్లో ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్పొచ్చు అంటే రీసెంట్గా హిందూలో ఎడిటోరియల్ రావడం అనేది జరిగింది. హైయెస్ట్ లెవెల్ నేషనల్ లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఆడవాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండడం అనేటువంటిది జరిగింది. దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్ కింద ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా వేజ్ గ్యాప్ ఒకటి, మగవాళ్ళకి ఒక వేజ్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కానీ శాలరీస్ డిఫర్ అవుతాయి. అన్పెయిడ్ కేర్ వర్క్, ఆడవాళ్ళు వాళ్ళు బయట పనితో పాటు ఇంట్లో వాళ్ళకి చాలా పని ఉంటుంది, డొమెస్టిక్ వర్క్ చేస్తారు, వాళ్ళకి ఎవరైనా పే చేస్తారా, చేయడం అనేటువంటిది జరగదు. రైట్, దాని గురించి మెన్షన్ చేస్తారు. లిమిటెడ్ యాక్సెస్ టు ఫినాన్షియల్ రిసోర్సెస్కి వాళ్ళ యాక్సెస్ అనేటువంటిది అంత బెటర్గా ఉండదన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్. మేము మోడల్ ఆన్సర్లో చూస్తే డేటా కూడా ఎఫెక్టివ్గా కాన్షియస్గా ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీరు చక్కగా ఫాలో అవ్వగలుగుతున్నారని అనుకుంటున్నాను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెక్స్ రేషియో విషయం అండ్ మోర్టాలిటీ ఏదైతే ఉంటుందో దానిలో ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ డివైడ్ కూడా ఆడవాళ్ళకి చాలా కనిపిస్తుంది మనకి. అంటే మగవాళ్ళకి డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ ఎక్విప్మెంట్కి యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళకి అంత ఎక్కువగా ఉండదు. రైట్, రిప్రొడక్టివ్ హెల్త్ ఛాలెంజెస్ కూడా ఆడవాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈవెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా చాలా సవాళ్ళు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అండర్ రిప్రజెంటేషన్, గవర్నెన్స్. ఆఫ్ కోర్స్ దీన్ని ట్యాకిల్ చేయడానికి మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినప్పటికీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ దీనికి నోచుకుందా అంటే ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు. నెక్స్ట్ ఎన్నికల నుంచి అది కూడా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత చెప్తున్నారు. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? సెన్సస్ అనేటువంటిది కంప్లీట్ అవ్వాలి, జనగణన అనేటువంటిది కంప్లీట్ అవ్వాలి, జనాభా లెక్కల విధానం కంప్లీట్ అయితే దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటై డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయితే దాని తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి ఒక చిన్న మెలిక పెట్టడం అనేటువంటిది జరిగింది. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. అండ్ ఉమెన్కి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుందా అంటే ఉండదు. ఉమెన్కి కొన్ని ముఖ్యమైన స్థానాలు ఇచ్చి క్యాబినెట్ మినిస్టర్లుగా చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు అంటే మేల్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ సుపీరియర్గా ఉన్నటువంటి మేల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసుకోవడం అనేటువంటిది ఉంది. ఎందుకంటే జెండర్ స్టీరియోటైపింగ్ అనమాట. స్టీరియోటిపికల్ థింకింగ్ ఉంటుంది. ఆడవాళ్ళు అంత డెసిషన్స్ తీసుకోలేరు, ధైర్యంగా నిలబడలేరు, ఇది చేయలేరు అనేటువంటి భావన బలంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. వేరాజ్ ప్రోగ్రెస్ విషయానికి వచ్చినప్పటికీ మనం ఏం మాట్లాడచ్చు, డిఫరెంట్ డైమెన్షన్స్.
లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బడ్జెటింగ్ ఏదైతే ఉంటుందో, ఆడవాళ్ళకంటూ సమ్ పార్ట్ ఆఫ్ సమ్ షేర్ ఆఫ్ బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం ద్వారా జెండర్ డిస్పారిటీస్ని చాలా వరకు ట్యాకిల్ చేయడం అనేటువంటిది జరిగింది. లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్స్ లైక్ ఉమెన్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 కానీ, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ కానీ, పోక్సో యాక్ట్ కానీ, లేకపోతే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానీ, సో అవన్నీ కూడా లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్స్ ఉమెన్ అప్లిఫ్ట్మెంట్కి. అండ్ పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, అది ఏం మ్యాండేట్ చేస్తుంది, 1/3 ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ తప్పకుండా ఉమెన్కి కేటాయించాలని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, ఏదైతే ప్రోగ్రెస్ ఈ ప్రోగ్రెస్ ఇప్పటివరకు ఎలా ఉంది అనేటటువంటి విషయంలో. అకాడమిక్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్స్లో మీరు ఏం చేయొచ్చు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని స్టిమ్యులేట్ చేయడానికి వేరియస్ యాక్టివిటీస్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం కానీ, లేకపోతే ఉమెన్ రోల్ ఇన్ కేర్ ఎకానమీని ఇప్పుడిప్పుడే ప్రజలు రికగ్నైజ్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడిప్పుడే పీపుల్ వాళ్ళు చేస్తుంది, వాళ్ళ డొమెస్టిక్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హైలైట్ చేస్తూ మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉమెన్ అప్ స్కిల్ చేయడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఉమెన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్ చేయడానికి, ఉమెన్ జాబ్ మార్కెట్లో కాంపిటేటర్గా మారడానికి, వాళ్ళ ఎకనామిక్ ఇండిపెండెన్స్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ లైవ్లీహుడ్స్ వాళ్ళ మీద సంపాదించుకోవడానికి కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఎడ్యుకేషనల్ హెల్త్ ఇంటర్వెన్షన్స్లో మనం గమనిస్తే రీసెంట్ ఇయర్స్లో డిఫరెంట్ యూనివర్సిటీస్లోను లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ దీనిలో కూడా ఎన్రోల్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు హెల్త్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది, రైట్. అండ్ పొలిటికల్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ గురించి మనం మాట్లాడితే, ఉమెన్ మూవ్మెంట్స్ అనేటువంటి ఇప్పుడు మొదలైన సివిల్ సొసైటీ గ్రూప్స్, ఎన్జిఓస్, వీళ్ళందరూ మీటూ లాంటి మూమెంట్స్, వీటన్నిటి ద్వారా ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రపంచానికి తెలుస్తున్నాయి, లైమ్ లైట్లోకి రావడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో ప్రోగ్రెస్లో మీరు ఇవన్నీ కూడా రైట్. చూడండి ఎంత డేటా మనం పెడుతున్నాం, డేటాకి ఏమైనా లోటు ఉందా, లోటు అనేటువంటిది లేదు. బట్ ఈ డేటానంతా ఒక దగ్గర పూల్ చేసుకొని దాన్ని ఎఫెక్టివ్గా ఆన్సర్లో పెట్టడం అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. సో మేము చూడండి ప్రతి దాన్ని ఎక్కడ ఏది వదలకుండా మీకు ఇంత డీటెయిల్గా ప్రతిదాన్ని ఎస్ఏలో ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను మళ్ళీ బలంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం మీద అండ్ దాంతోపాటు మా క్వాలిటీ టీం మీద నాకు గట్టి నమ్మకం అమ్మా, బలమైనటువంటి నమ్మకం అమ్మా. ప్రతి పీడిఎఫ్, ప్రతి మెటీరియల్ నేను స్క్రూటినైజ్ చేయిందే మీ వరకు రాదు. ప్రతి దాన్ని నేను చెక్ చేస్తాను. రోజుకి 14-15 గంటలు కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉంటాను. మీ అందరి కోసం, మీ అందరికీ బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం, అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నాం, ఓకేనా. అందుకే ఈ క్వాలిటీ అనేటువంటిది సాధ్యపడుతుంది, రైట్. ఇప్పుడు రోడ్ అహెడ్ గురించి మాట్లాడదాం. ఏంటి ఏం చేయొచ్చు, వే ఫార్వర్డ్లో ఏం మెన్షన్ చేయొచ్చు తెలుసుకుందాం, వినండి. సో వే ఫార్వర్డ్లో పాలసీ ఎన్హాన్స్మెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. బికాజ్ ఇండియాలో చాలా లాస్ అండ్ రిఫార్మ్స్ ఉన్నప్పటికీ ఆన్ పేపర్ అవన్నీ ఉంటాయి కానీ ఇంప్లిమెంటేషన్కి సరిగ్గా నోచుకోవు, రైట్. సో దాని గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. లీగల్ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ ఉమెన్కి తీసుకురావడం కానీ, ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అండ్ మైక్రో ఫినాన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాటి యొక్క స్కేల్ అండ్ డెప్త్ ఏదైతే ఉంటుందో రేంజ్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ కింద మనం చెప్పొచ్చు. లీగల్ రిఫార్మ్స్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ కూడా మనం రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో మనం తీసుకురావచ్చు. ఎకనామిక్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకురావచ్చు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెంచడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి వెసులుబాటు అనేటువంటిది వాళ్ళకి కల్పించవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అడ్వాన్స్మెంట్స్ కూడా డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడం కానీ, మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఉమెన్కి బికాజ్ కంటిన్యూస్ స్ట్రగుల్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెంటల్ హెల్త్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ, సో గ్రాస్ రూట్స్ లెవెల్లో వాళ్ళని లీడర్స్గా మార్చడం కానీ, డెసిషన్ మేకింగ్ పవర్ అనేటువంటిది వాళ్ళకి అందించడం కానీ, వాటి కారణంగా ఇంక్లూజివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్షూర్ చేయొచ్చు. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బెటర్ చేయడానికి మనం చాలా మెజర్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ త్వరగా ఇంప్లిమెంట్ చేయడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద కమిటీస్ ఏవైతే ఉంటాయో, నేషనల్ లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయి, ఇంపార్టెంట్ క్రిటికల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటి చైర్మన్స్గా మహిళలను మార్చడం కానీ, సో ఇలాంటివి కూడా చేయొచ్చు. కల్చర్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ వెల్, మీడియా రిప్రజెంటేషన్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి మహిళల కోసం. టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది మహిళల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఉపయోగపడేట్టు చేయాలి. ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దాంతోపాటు మెషిన్ లెర్నింగ్, వీటన్నింటి ద్వారా ఉమెన్ సెంట్రిక్ అండ్ ఉమెన్ ఎక్స్క్లూజివ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సక్సెస్ఫుల్గా అడ్రస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ద రోల్ ఆఫ్ మెన్ అండ్ బాయ్స్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ, మగవాళ్ళ యొక్క పాత్ర కూడా
మనం ఇది చేయాలి. పీపుల్ని, మగవాళ్ళని ముఖ్యంగా సెన్సిటైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. రైట్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, ఆడవాళ్ళని గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. ఇద్దరు ఎటువంటి వ్యత్యాసం అంటూ ఏమి ఉండదు, బయలాజికల్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, కానీ మిగిలిన డిఫరెన్స్ ఏమి ఉండదని చెప్పే ప్రయత్నం అనేటటువంటిది చేయాలి. రైట్, కేర్ గివింగ్ రోల్స్ ఏవైతే ఉంటాయో మగవాళ్ళు కూడా తీసుకునేటట్టు ఎంకరేజ్ చేయాలి. ఓన్లీ పింక్ కలర్ జాబ్స్కి మాత్రమే మహిళలు పరిమితం అవ్వకుండా స్టెమ్ ఫీల్డ్స్లో, రైట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ సంబంధించినటువంటి ఫీల్డ్స్లో ఆడవాళ్ళకు కూడా ప్రాతినిధ్యం అనేటటువంటిది కల్పించాలమ్మా. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రపంచవ్యాప్తంగా జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీని ఇన్షూర్ చేయడానికి అండ్ దాంతోపాటు జెండర్ స్టీరియోటైపింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయడానికి ఏ విధమైనటువంటి ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారో వాటిని ఇంక్లూడ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. గ్లోబల్ ఎగ్జాంపుల్స్ వేరియస్ కంట్రీస్లో ఎలా ఫాలో అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. గ్లోబల్ ఎలియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ తెలుసుకోవడం కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం చెప్పొచ్చు. అండ్ కన్క్లూజన్లో ఏం చేస్తారు, మెయిన్ పాయింట్స్ ఏవైతే ఎస్ఏలో మీరు డిస్కస్ చేస్తారో అవన్నీ ఒకసారి సమరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆల్ ద ఛాలెంజెస్, ప్రోగ్రెస్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాట్లాడాలి. ప్యాట్రియార్కీ అనేటటువంటిది ఎంత సీరియస్ ఇష్యూనో మెన్షన్ చేయాలి. పేట్రియార్కల్ నార్మ్స్ దూరం చేయడం ఎంత కీలకమో కూడా మీరు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. హైలైట్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫైటింగ్ పేట్రియార్కీ అండ్ ఎన్ష్యూరింగ్ జెండర్ ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయడం ఎంత ఇంపార్టెంట్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఈవెన్ యూ కెన్ ఎండ్ యువర్ ఆన్సర్ విత్ అన్ ఇన్స్పిరేషనల్ కోట్ అండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ దట్ ఎన్కాప్సులేట్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎస్సే అండ్ ఇన్స్పైర్స్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ కొటేషన్ని మన ఎస్సేలో మన కన్క్లూజన్లో యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అలా కూడా మన ఆన్సర్ మనం ఎఫెక్టివ్గా ఎండ్ చేయొచ్చమ్మా. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ టిప్స్ యూ కెన్ ఫాలో. ఓకేనా? నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఇంట్రడక్షన్లో గుర్తుపెట్టుకోండి, అనెక్డాట్స్ అది కూడా రెలవెంట్గా ఉండాలి. ఆర్ కొటేషన్స్, మళ్ళీ చెప్తున్నాను, రెలవెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఫస్ట్లో కన్ఫామ్గా ఎస్ఏలో ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రూల్స్ గురించి మాట్లాడాను. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, స్టాటిస్టిక్స్ ఆర్ డేటా ఏదైతే ఉందో వాటి ద్వారా కూడా, ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఆర్ డేటా ద్వారా కూడా మీరు ఇండక్షన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేయొచ్చు. బాడీ పార్ట్లో ఆల్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో వాటన్నింటినీ మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి. అండ్ మెనీ డైమెన్షన్స్లో మీ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ కన్క్లూజన్ ఏదైతే ఉంటుందో ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఇస్ టు సమరైజ్ ద ఎస్సే క్విక్లీ. ఆల్ ద డైమెన్షన్స్ని క్విక్గా మెన్షన్ చేస్తూ మీరు సమరైజ్ చేయొచ్చు. సో అండ్ దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ కొటేషన్ లేకపోతే ఒక థాట్ ప్రొవోకింగ్ కొటేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా మీరు ఆన్సర్ అనేటటువంటిది ఎండ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్ అమ్మా. మీరు చక్కగా ఫాలో అవ్వండి, ప్రతి సెషన్ ఫాలో అవ్వండి. దిశా సిరీస్లో భాగంగా మీరు చాలా విషయాలు అనేటటువంటివి నేర్చుకుంటారు, అందులో సందేహం అయితే ఏమీ లేదు, నాది ప్రామిస్. అండ్ ఈ పర్టికులర్ చూడండి, మనం ప్రతిదానికి ఓన్లీ అప్రోచ్ వదిలేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం, క్వశ్చన్ మంచిగా ద బెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో తప్పకుండా ఎపీర్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఇస్తున్నాం, బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఇస్తున్నాం. అండ్ అప్రోచ్ కూడా ఇస్తున్నాం. ఒక గ్లాన్స్ మీరు ఎలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు అని ఆన్సర్ని ప్రతిదానికి. మీరు మెయిన్స్ వెరైటీ ప్రోగ్రామ్ ఫాలో అయినా, మన టెస్ట్ సిరీస్ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫాలో అయినా అప్రోచ్ కన్ఫర్మ్గా ఇస్తాం. అప్రోచ్ తర్వాత మోడల్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ఎస్ఏ ఆర్ ఇన్స్టిట్యూషన్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, ట్రస్ట్ మీ, నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఇట్ విల్ బి ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎవరైనా మెయిన్స్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలంటే ఇదిగోండి 6305955532 మన అడ్మిన్స్ నెంబర్. కాల్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. నేను దగ్గరుండి హ్యాండ్ హోల్డ్ చేస్తాను, నేను మీ పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాను, నేను మీతో పాటు మీ మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు ఉంటాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.